వైజాగ్లో శ్రీరామనవమి రోజు ఇనార్బిట్ మాల్ ఓపెనింగ్ అయితే జరిగింది మార్నింగ్. కాకపోతే మేము ఈవినింగ్ వెళ్ళాము. మార్నింగ్ చాలా రష్ అయితే ఉందంట. ఈవినింగ్ అలా చూడడానికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఏమీ అవ్వలేదు. 2 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయినట్టు ఉంది. ఇంకా స్టాల్స్ షాపింగ్స్ ఏం ఓపెన్ చేయలేదు, కానీ చాలా బాగుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దది ఇనార్బిట్ మాల్. చాలా అంటే చాలా పెద్దది. భవిష్య మాత్రం ఎక్సలేటర్ ఎక్కడానికి చాలా ఎగ్జైట్గా ఉంది, కానీ ఎక్కాలంటే భయం తనకి. ఎక్కుదాం అని అల్లది. రష్ అయితే ఉంది. ఆ షాపింగ్ మాల్ అంతా ఆ పేపర్తో, ఆ టిష్యూ పేపర్స్ ఏదో ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. అలా లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట. ఈ మాల్లో ఈ ఫ్లవర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా అక్కడైతే ఒక మ్యూజిక్ షో అయితే జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు క్రౌడ్ చూసారా. మార్నింగ్ అయితే గోల్డెన్ టికెట్స్ ఏంటి మార్నింగ్ అయితే వెళ్ళామని అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు. అంటే లైక్ సమ్ కప్స్ ఇచ్చారు. కానీ అవన్నీ మేము మిస్ అయ్యాం. మార్నింగ్ వెళ్ళలేదు కదా, ఈవినింగ్ వెళ్ళాం. అప్పటికి రష్ ఉంది. న్యూస్ షో అవుతుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. కొన్ని అయితే షాప్స్ పెట్టారనమాట లోపల. కొన్ని ఉండలే కదా, జస్ట్ పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ మాత్రం ఓపెన్ అయ్యాయి. ఇంకా ఆగ్రా భవిష్య, నీకు భయం, నీకే భయం. అవునా, పద వెళ్దాం. అమ్మమ్మ అక్కడ ఉండిపోయింది. మార్నింగ్ ఓపెనింగ్ అయిన తర్వాత అక్కడ కలర్స్తో వచ్చిన వాళ్ళందరూ హ్యాండ్ ప్రింట్ చేశారనమాట. అది అక్కడే నిల్చున్నాం, కొన్ని పిక్స్ తీసుకున్నాం కూడా. నెక్స్ట్ నేను ఆడుకోవడానికి భవిష్య వెళ్ళాలంటే వెళ్ళలేదు. అన్నీ వస్తాయని నేను వెళ్తాను, వెళ్ళలేదు. నెక్స్ట్గా ఇంకొక స్టాల్ అయితే ఉంది. స్టాల్గా షాపింగ్ మాల్ కదా. ఇకపోతే ఈ మాల్లో తిరగడానికి మెయిన్ ఓపిక ఉండాలి. ఫుల్గా తినేసి వెళ్ళాలి. అప్పుడైతే మనం కొంచెం ఎనర్జీగా చూడగలం. ఇంకా సగం అయితే చూసాం మేము, ఇంత సగం ఇంకా చూడలేదు. అంతే.
ఈ మాల్ అంతా ఈ ఫ్లవర్స్తోనే డెకరేషన్. ఓ మళ్ళీ అటే వచ్చావా? అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇటే వచ్చాము. ఇలా చుట్టూ తిరిగి వచ్చాము మనం. ఇంత పెద్ద షాపింగ్ మాల్లోని కష్టమే తిరగడం. అందులోని కొత్త ఏదేటి ఉందో తెలీదు. ఏ రా రా.